ఇచ్చారా? ఓకే, చూడండి మనం ఎక్కడికి వెళ్ళాం లాస్ట్ క్లాస్. వెండార్ క్రియేషన్ కదా. ఎస్ఏపి ఓపెన్ చేయండి. వెండార్ క్రియేషన్ వరకు వచ్చాం. వెండార్ అకౌంట్ పేబుల్ కంప్లీట్ కాలేదు, పార్ట్ 1 కంప్లీట్ చేసాం. సో అకౌంట్ పేబుల్ సో వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ వాయిస్ బార్ లో ఉంది సార్ మీది. XK01 ట్రాన్సాక్షన్ కోడ్. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేశారు? ఇది ఎందుకు చేశారు? ఇది వేరే చేశారు ఏంటిది? XK01కి వెళ్ళండి. XK01 మీరు సౌండ్ ఇంక్రీజ్ చేసుకోండి. సో XK01 ట్రాన్సాక్షన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కింద కంపెనీ కోడ్ దగ్గర కంపెనీ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? వెండర్ గ్రూప్ క్రింద వెండర్ గ్రూప్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లాస్ట్ డే క్రియేట్ చేసాం. PODV అక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలండి. కంపెనీ కోడ్ ఉన్న చోట కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. PO11 మీ కంపెనీ కోడ్. ఇచ్చారా? మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు సార్. కంపెనీ కోడ్ ఇచ్చేసి కర్సర్ వేరే చోట క్లిక్ చేయండి చాలు. అకౌంట్ గ్రూప్ అని చూడండి. అకౌంట్ గ్రూప్ కింద అకౌంట్ గ్రూప్ దగ్గర మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. PO టైప్ చేయండి. PO టైప్ చేసిన వెంటనే PODV ఓపెన్ అయింది ఆల్రెడీ. ఇది మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్. లాస్ట్ క్లాస్ లో మనం క్రియేట్ చేసాం. ఇవ్వండి. XK01 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం వెండార్ని క్రియేట్ చేస్తున్నాం. S/4HANA అయితే BP ఈ వెండర్ క్రియేట్ చేయాలంటే వాయిస్ వినిపించట్లేదు సార్. మీ నెట్వర్క్ కొంచెం స్లో ఉన్నాయండి. ఇది ఎవరు చేశారు? ఈ స్క్రీన్ షేరింగ్ ఎవరు చేశారు? ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. టైటిల్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. అసలు ఏమి తీసుకోకపోయినా పర్వాలేదు. కంపెనీ క్రింద వెండార్ నేమ్ ఇవ్వండి. వెండార్ నేమ్ AMR టెక్నాలజీస్. AMR టెక్నాలజీస్. నెక్స్ట్ కింద స్ట్రీట్ దగ్గరికి వెళ్ళండి. స్ట్రీట్ దగ్గర ఎనీ స్ట్రీట్ ఇవ్వండి. హౌస్ నంబర్, ఎనీ హౌస్ నంబర్. పోస్టల్ కోడ్, నెక్స్ట్ బాక్స్ లో సిటీ, కంట్రీ, రీజన్, అలా డ్రాప్ డౌన్ చేయండి. రీజన్ డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అంటే 01 తీసుకోవాలి. తెలంగాణ 31 ఏదో ఉంటుంది. మీ ఇష్టం ఏదైతే అది తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే 01 ఇవ్వండి. తెలంగాణ లేదా 31 లో లేదు, ఎక్కడ ఉంటుంది చూడండి. సరే 01 ఇచ్చారు. నెక్స్ట్ PO బాక్స్ నంబర్, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి. మ్యాండేటరీగా ఇవ్వాలి. పోస్టల్ కోడ్, ఎనీ పోస్టల్ కోడ్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ ఏఎంఆర్ టెక్నాలజీస్ ఎందుకు ఇస్తున్నారు? ఎంటర్ చేయమన్నాను నేను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా వెండార్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు వెండార్ ఉంటారు కదా, వెండార్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అది సపరేట్ గా చెప్తాను మీకు మళ్ళీ. ఎంటర్ చేయండి. ఎంటర్. వెయిట్, ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే మీకు 3 types ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో. సో మీరు చూడండి, ఇవన్నీ కూడా FS00 లో మనం క్రియేట్ చేసాం. FS00 లో రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇంటర్నేషనల్ వెండార్ అయితే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. వన్ టైం వెండార్ అయితే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. సో మనం డొమెస్టిక్ వెండార్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకుంటున్నాం. ఇవ్వండి. నెక్స్ట్ షార్ట్ కీ ఉంది చూడండి. షార్ట్ కీ అంటే ఏంటి? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ అంటే అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి. ఇంతకు ముందు జిఎల్ అకౌంట్ కి పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము? వెండార్ నంబర్ 01212 అండి. 12 వెండార్ నంబర్ తీసుకున్నాం. అంటే వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. A4 మేజర్ వెండార్. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్స్ డ్రాప్ డౌన్ చేసి 0001 తీసుకోవాలి. పేమెంట్ టర్మ్స్ అనేది సపరేట్ గా క్లాస్ ఉంటుంది. ఇవన్నీ పేమెంట్ టర్మ్స్. వెండార్ కి పేమెంట్ చేస్తే మనకి డిస్కౌంట్స్ ఇస్తారు. సో 0001 తీసుకుంటున్నాం. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్, మనం వెండార్ కి కస్టమర్ కి టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. డ్రాప్ డౌన్ చేయడం కనిపిస్తుంది ఇక్కడ. లాస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసాం. POVC. PO అంటే మీ కంపెనీ కోడ్, V అంటే వెండార్, C అంటే కస్టమర్. ఇవ్వండి. సేవ్ చేయండి. లాస్ట్ లో వెండార్ జనరేట్ అయింది చూసారా? వెండార్ నంబర్ 14 వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. వెండార్ అనేది క్రియేట్ అయింది. ఈ నంబర్ వెండార్ కి ఒక నంబర్ ఎలా జనరేట్ అయింది ఎవరు చెప్తారు? ప్రతి వెండార్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది అని చెప్పాను మీకు నేను లాస్ట్ క్లాస్ లో. దేని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది? నంబర్ రేంజ్. AT కోడ్ లో ఇచ్చాము. ప్రతి వెండార్ కి కూడా నంబర్ జనరేట్ అవ్వాలి, దాని పర్పస్ చేసాం. AT కోడ్ లో ఇచ్చాం మనం. XKN1. No. No sir, OB30. కరెక్ట్ గా చెప్పండి. ఇక్కడ OBD3. OBD3 లో ఉన్నాయండి. OBD3 లో మనం 01, 02, 03 తీసుకున్నాం. అవి ఎక్కడ అసైన్ చేసాము? OBAS లో అసైన్ చేసాం. వెండార్ గ్రూప్స్ కి అసైన్ చేసాం. OBD3 లో తీసుకున్న నంబర్ రేంజెస్ అనేవి OBAS కాన్ఫిగరేషన్ లో అసైన్ చేసాం. సో వాటిని బేస్ గా చేసుకుని ఈ నంబర్ రేంజ్ అనేది పిక్ అవుతుంది. FBN1 అనేది అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే పిక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, OBD3 లో క్రియేట్ చేసాం కదా. OBD3 లో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేసాం. నంబర్ రేంజ్ ఎక్కడ ఇచ్చాము? నంబర్ రేంజ్ అనేది XKN1 చెప్పారు కదా ఎవరు? ఇంతమంది కన్ఫ్యూజ్ చేశారు. XKN1 ఇచ్చారు కదా. మీకు ఒక షీట్ ఇస్తాను చూడండి. ఆ షీట్ లేదా మీ దగ్గర? 1 minute. నంబర్ రేంజ్ మనం ఎక్కడ ఇచ్చాము? ఎవరు కరెక్టే చెప్పారు, నేను రాంగ్ అనుకున్నాను. చూడండి, చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది చూడండి.
చాట్ బాక్స్ ఇమేజ్ ఉంది చూడండి, ఓపెన్ చేయండి. చూడండి, క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ XKN1. XKN1 లో స్టాండర్డ్ గా ఉన్నవి తీసుకున్నాం. లాస్ట్ సెకండ్ స్టెప్ 2 లో లాస్ట్ 2 లైన్స్ అండి. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ వెండర్ XKN1 లో స్టాండర్డ్ గా ఉన్నవి తీసుకున్నాం మనం. అవి ఎక్కడ అసైన్ చేసాము? OBAS లో అసైన్ చేసాం. XKN1 లో స్టాండర్డ్ గా ఉన్నవి తీసుకుని OBAS లో అసైన్ చేసాము, గుర్తుపెట్టుకోండి. అది జరిగింది ప్రాసెస్. క్లియర్ కదా? అది నెక్స్ట్. సో వెండర్ క్రియేట్ చేసాం. నెంబర్ ఎంత? వెళ్ళండి, ఆ నంబర్ అనేది OBAS లో ఇచ్చాం, దాన్ని బేస్ గా చేసుకుని పిక్ అయింది. నెంబర్ అని చూడండి, 0 లాస్ట్ లో ఉంది, 000014. ఇది నంబర్. సో XK01 లో వెండర్ క్రియేట్ చేసాం. వెండర్ చేంజ్ చేయాలంటే XK02 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి, /n XK02. ఈ వెండర్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, మీరు చేంజెస్ చేయాలనుకుంటున్నారు, వెండర్ మాస్టర్ లో మిస్టేక్స్ ఉంటే చేంజెస్ చేయాలనుకున్నారు, ఏం చేస్తారు? XK02 ఎంటర్ చేయండి. వెండర్ నెంబర్ 14 తీసుకున్నాం, చూసారా? AMR టెక్నాలజీస్ నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుంది. సో లాస్ట్ లో చూడండి, కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తుంది. జనరల్ డేటా, మీరు అడ్రస్ మార్చాలా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ మార్చుకోవాలా, అకౌంట్ ఇన్ఫర్మేషన్ మార్చుకోవాలా, కరెస్పాండెన్స్ మార్చుకోవాలి. మీరు ఏ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నారు ఆ ఫీల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేమెంట్ ట్రాన్సాక్షన్, కంపెనీ కోడ్ డేటాలో పేమెంట్ ట్రాన్సాక్షన్స్ మార్చాలనుకుంటున్నాను. వెళ్ళండి, క్లిక్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ కింద అది కాదు. ఇది జనరల్ డేటా, అంటే వెండర్ కి సంబంధించింది. కంపెనీ కోడ్ లెవెల్లో మనం చేస్తున్నాం. ఎంటర్ చేయండి. చూసారా, డైరెక్ట్ గా పేమెంట్ ట్రాన్సాక్షన్ పేజ్కి వెళ్ళిపోయాం. సో మీరు ఏ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నారనే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది మనం మార్చుకుంటున్నాం. క్లియర్ కదా? నెక్స్ట్. సో వెండర్ క్రియేట్ చేసేసాం, సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాం. నెక్స్ట్, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. లాస్ట్ క్లాస్ లో మీకు ఒక షీట్ ఇచ్చాను కదా, ఓపెన్ చేయండి. మనం ఏం చేస్తామో, వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తున్నాం. వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తున్నాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? డౌన్ కి రండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ ఉండాలండి, మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్స్. పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్, లేదంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఇట్లా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. కింద ఎంట్రీ ఉందా చూడండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. లేదా ఎంట్రీ పోస్ట్ చేస్తాను, ఎగ్జాంపుల్ టైప్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. సో ట్రాన్సాక్షన్ కోడ్ వెండర్ అకౌంట్, లేదంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్, ఎట్లయినా పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఒక 10,000 ఇవ్వండి. సో ఈ ఎంట్రీని మనం ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. టీ కోడ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ పైన చూడండి, సెకండ్ లైన్ లో చూడండి పైన. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. మనం GL పోస్ట్ చేసేసాం. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, GL పోస్ట్ చేసేసాం. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB60 సింగిల్ స్క్రీన్, F-42 డబల్ స్క్రీన్. సో మనం రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం. సో మన దగ్గర వెండర్ రెడీ ఉన్నారు, మరి రా మెటీరియల్ లేదు కదా.
సో రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. వెళ్ళండి FS00. మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ జిఎల్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్ జిఎల్ అనేది మ్యాండేటరీ. మన దగ్గర రా మెటీరియల్ ఉన్న జిఎల్ అకౌంట్ లేదు, వెండర్ అవైలబుల్ ఉన్నారు. సో రా మెటీరియల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, చూడండి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వెళ్ళండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. అక్కడ కాదు, గ్రూప్ ఎక్కడ ఎలాబరేట్ చేస్తారు, ఇది క్లోజ్ చేయండి. నెంబర్ ఎంత ఉంది, లాస్ట్ నెంబర్ చూడు, సిటీ బ్యాంక్ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 200 103 కదా. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ 300 104 తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటున్నాం. కంటిన్యూ. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ ఉంది, రా మెటీరియల్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G01, సేవ్. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. జిఎల్ అకౌంట్ సేవ్ అయిపోయింది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-42 F-43 డబల్ స్క్రీన్. FB60కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB60. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉందా లేదా చూసుకోవాలి. లాస్ట్ లో చూడండి, మీ కంపెనీ కోడ్ ఉంది కదా, PO11. లేదంటే కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోండి. పైన కంపెనీ కోడ్ అని చూడండి ఆప్షన్ పైన, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో చూసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ చేసేయండి. /n FB50 ఇవ్వండి, FB60 ఇవ్వండి. మళ్ళీ ఎంటర్ ఇవ్వకండి. ఎంటర్ ఇవ్వండి, నేను చెప్పేంత వరకు ఎంటర్ ఇవ్వకండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఎంటర్ చేయకండి, డ్రాప్ డౌన్ చేయండి. మనం ఒకే వెండర్ క్రియేట్ చేస్తాం. మీరు అట్లీస్ట్ 5 to 10 వెండర్స్ క్రియేట్ చేయాలి. ఇది కాదు, వెయిట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. పైన చూడండి, వెండర్ బై కంపెనీ, డ్రాప్ డౌన్ చేయండి. పైన ఒక ఆప్షన్ చూడండి, వెండర్ బై కంపెనీ కోడ్, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఓన్లీ మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండర్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది వెండర్స్ జనరల్ సెలెక్ట్ చేశారు. సో సర్వర్ లో ఉన్న వెండర్స్ అన్ని వచ్చేస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు కదా. సో మన కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండర్స్ కావాలంటే పైన ట్యాబ్స్ ఉన్నాయి. వెండర్స్ బై కంపెనీ కోడ్, కంట్రీ, కంపెనీ కోడ్. కంటిన్యూ చేయండి. మనం ఒకటే క్రియేట్ చేసాం కాబట్టి ఓన్లీ 1 వెండర్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఎన్ని వెండర్స్ క్రియేట్ చేస్తే అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ క్రింద ఇన్వాయిస్ డేట్ ఇచ్చేసాం, పోస్టింగ్ డేట్ ఇచ్చేసాం. ఓకేనా. నెక్స్ట్ అమౌంట్, ఎంత అమౌంట్ అనుకుంటున్నారు, వెండర్ కి అమౌంట్, ఇన్వాయిస్ వాల్యూ 10,000. టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ చేసి, రా మెటీరియల్ డెబిట్ కదా, పైన వెండర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతారు.
కంటిన్యూ చేయండి. సో ఇవన్నీ మనం FS00లో క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఓకే, ఇక్కడ రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. డెబిట్ కరెక్టే ఉంది. అమౌంట్ దగ్గర మీరు 10,000 ఇవ్వచ్చు, లేదంటే స్టార్ ఇవ్వచ్చు. స్టార్ ఇస్తే పైన ఇచ్చిన అమౌంట్ ఇక్కడ కాపీ అవుతుంది. 10,000 ఎంటర్ చేయొచ్చు, లేదంటే స్టార్ కూడా ఇవ్వచ్చు. ఎంటర్ చేయండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ ది కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. మీరు సెకండ్ కంపెనీ కూడా ఎవరు క్రియేట్ చేశారా? లేదు సార్, ఏం చేయలేదు. చేయకపోతే ఎర్రర్ ఎందుకు వచ్చింది మీకు? న్యూ సెషన్ తీసుకో. ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఓపెన్ చేయండి. ఎర్రర్ ఏముంది? నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ అన్నారు. ఓకేనా? ఇది ఒక ఎర్రర్ అనేది ఒకటి ఫామ్ అయింది. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్ అన్నారు. ఓకే, మీరు ఆల్రెడీ చేశారు కదా, ఎందుకు వస్తుంది? OB50 న్యూ సెషన్ తీసుకుని OB57కి వెళ్ళండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. న్యూ సెషన్ తీసుకోమని. ఈ సెషన్ ఇది కాదండి. న్యూ సెషన్ అంటే ఎక్కడ తీసుకోవాలి? అది న్యూ సెషన్. వెళ్ళండి. OB57. పొజిషన్కి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ తీసుకోండి. మీ టోలరెన్స్ గ్రూప్ అది కాదు కదా? మీ టోలరెన్స్ గ్రూప్ ఇది కాదు కదా? ఇది కాదు సార్. మార్చండి. ఎవరు చేంజ్ చేశారు? అది మీరు చేశారా? మన సెకండ్ కంపెనీకి వచ్చేసారా? వెళ్ళండి, చూడండి. మీ యూజర్ కి చూడండి, అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. మీ యూజర్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. DETG మీది కాదు, రిమూవ్ చేసేయండి. అది తీసేసి మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి? ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి, ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అవుతుంది. PO TG ఇవ్వండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ సెషన్కి వెళ్ళండి. ఇలా ఉంచండి. ఎంటర్ చేయండి. తీసుకుంటుందా చూద్దాం. /n FB60 ఇవ్వండి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. OB57లో మనం చేంజ్ చేస్తాం. ఇన్వాయిస్ డేట్, అమౌంట్ 10,000 ఇవ్వండి. ఒక ఎర్రర్ ఫామ్ అయింది, మనం రిజల్యూషన్ చేసాం చూడండి. సో టోలరెన్స్ గ్రూప్ కి యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసలేదు, అది మార్చేసాం మనం. రా మెటీరియల్ జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాం. అమౌంట్ దగ్గర స్టార్ ఇస్తున్నాం, లేదంటే అమౌంట్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎంటర్ చేయండి. చూసారా పిక్ అయింది, డాక్యుమెంట్ పిక్ అయింది చూసారా? పైన చూడండి గ్రీన్ బల్బ్, టాప్ లో చూడండి గ్రీన్ బల్బ్ ఎక్కడ ఉంది? పైన టాప్ లో గ్రీన్ బల్బ్. ఇలా ఉంటే కరెక్ట్ గా వచ్చినట్లు. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ ఆప్షన్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడండి. సిమ్యులేట్ చూడండి. డాక్యుమెంట్ టైప్ ఏముంది? KR డాక్యుమెంట్. SA ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. KR ఉంది. KR అంటే ఏంటి? సారీ, SA ఉంటే ఐఎమ్ సో సారీ, SA ఉంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. GL పోస్ట్ చేసాం, SA ఉంది అక్కడ. సో ఇక్కడ ఏముంది? KR అంటే వెండార్ ఇన్వాయిస్. వెండార్ ఇన్వాయిస్ KR డాక్యుమెంట్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. KR ఉంటే
వెండార్ ఇన్వాయిస్. తర్వాత మీకు ఎవరైనా తెలుసు డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కంపెనీ కోడ్, పీరియడ్ 10th పీరియడ్ లో ఉన్నాం మనం. ఫిజికల్ ఇయర్ 2024 ఇవన్నీ మీకు తెలుసు కదా. నెక్స్ట్ చూడండి పోస్టింగ్ కీస్. చూడండి పోస్టింగ్ కీస్ చేంజ్ అవుతాయి. చూడండి ఇక్కడ 40 డెబిట్ 31 క్రెడిట్ అవుతుంది. రా మెటీరియల్ రిసీవ్ అవుతుంది ఇక్కడ 40 డెబిట్. మీ డౌట్ వస్తుంది సార్ 40 పైన ఉండాలి కదా అని. ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకునే మనం డెబిట్ క్రెడిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లో డెబిట్ ఉందా క్రెడిట్ ఉందా అని కాదు. సో 40 డెబిట్ 31 క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్. వెండార్ దగ్గర నుండి మనం రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేసాము 10,000. సేవ్ చేయండి. There is no item category assigned to the account number. 200 చూడండి 200 104. ఇది డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్. ఇది మనకు ఆల్రెడీ రెగ్యులర్ వస్తుంది కదా. క్లిక్ చేయండి దానిపైన. కంటిన్యూ చేయండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ అకౌంట్ కి డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ అడుగుతుంది. ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి ఫ్రమ్ దగ్గర టు దగ్గర. కేటగిరీ రా మెటీరియల్ అంటే కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. అసెట్స్ లో డ్రాప్ డౌన్ చేయాలి. అలా ఎలా ఇస్తారు? డ్రాప్ డౌన్ చేయాలండి. డ్రాప్ డౌన్ చేయండి. అసెట్స్ తీసుకోండి. అసెట్స్ 7,000 ఉంది. అసెట్స్ సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. రైట్. సో రా మెటీరియల్ అనేది కంటిన్యూ చేయండి. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేసాం. చేశానండి. కంటిన్యూ. వెళ్ళండి FB60 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్ /n FB60. FB60 ద వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్. వెండార్ తీసుకోండి. సేమ్ ప్రాసెస్. Invoice date, amount 10,000. రా మెటీరియల్ తీసుకున్నారా? సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ వెండార్స్ మినిమం 5 to 10 వెండార్స్ క్రియేట్ చేయండి. ఓకే. కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ 40 డెబిట్ 31 క్రెడిట్. సేవ్ చేసేయండి. సేవ్. డాక్యుమెంట్ 1001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ PO11. ఈ నెంబర్ ఎక్కడ నుండి పిక్ అయింది? ఎవరు చెప్తారు? ఈ నెంబర్ ఎలా వచ్చింది? OBA7 కరెక్టే, కానీ కరెక్ట్ ఇంకా కొంచెం కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెంట్ అసెట్స్ స్టార్ట్ విత్ 1000 సిరీస్. నో కరెంట్ అసెట్స్ స్టార్ట్. నో, ఇది రాంగ్ ఆన్సర్. చూడు, వేరే వాళ్ళు చెప్పారు. OBA7కి వెళ్ళండి. OBA7 న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ OBA7 లో నంబర్ రేంజ్ ఇచ్చాం కేఆర్ డాక్యుమెంట్ కి. లేదంటే FBN1 OBA7కి వెళ్ళి పొజిషన్ వెళ్ళండి. కేఆర్ తీసుకోండి.
కేఆర్ డాక్యుమెంట్ కంగారు పడకండి. కేఆర్ డాక్యుమెంట్ టైప్ కేఆర్ ఇవ్వాలి. అంటే వెండర్ ఇన్వాయిస్ డబుల్ క్లిక్ చేయండి కేఆర్ పైన. ఇక్కడ 19 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంగారు పడకండి, స్లోగా చేయాలండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి పైన, స్లోగా చేయండి. ఇంటర్వెల్స్ ఇక్కడ 19 ఎక్కడ ఉంది? సెలెక్ట్ చేయండి. 19 సెలెక్ట్ చేయండి. లైన్ సెలెక్ట్ చేయండి సార్, అది సెలెక్ట్ అంటే చూసారా? 1001 నుండి 1500 వరకు ఇచ్చాం. 1001 ఈ ఎంట్రీ అనేది మనం పోస్ట్ చేసాం. జస్ట్ నౌ నెంబర్ ఎంత వచ్చింది? 1001 కదా, చూడండి ఇది. ఓకేనా? ఇక డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఈ సెషన్ క్లోజ్ చేయండి. అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేయండి. FB70 లోకి వెళ్ళండి. FB70 లోకి వెళ్ళండి. FB70 సెషన్ ఓపెన్ లో ఉంది ఆల్రెడీ. మినిమైజ్ చేస్తారు మీరు. అదేనండి, ఓపెన్ చేయండి సార్, క్లిక్ చేయండి సార్ దానిపైన. ఇది క్లోజ్ చేయండి, ఇది అవసరం లేదు కదా మనకి, ఇది క్లోజ్ చేసేయండి. ఇది ఉంచండి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్ సెషన్, ఇంకో సెషన్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి సార్. ఎంట్రీ పోస్ట్ చేసాం జస్ట్ నౌ. టాప్ లో డాక్యుమెంట్ అని చూడండి, పైన టాప్ లోకి వెళ్ళిపోండి. డిస్ప్లే చూసారా? 1001 డాక్యుమెంట్ నంబర్ కనిపిస్తుందా? అది ఈ నెంబర్ అనే ఈ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తాం. ఈ నెంబర్ ని మనం పోస్ట్ చేసాం. ఎంట్రీ ఏం పోస్ట్ చేసాము? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు AMR టెక్నాలజీస్. ఓకే, పైన జనరల్ లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి. జనరల్ లెడ్జర్ వ్యూ. ఇక్కడ ఏముంది చూడండి, సేమ్ డాక్యుమెంట్ వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఏంటి? ఇది ఎవరు చెప్తారు? ఈ ఎంట్రీ మీరు చేయలేదు, బట్ ఆటోమేటిక్ గా పిక్ అయింది. ఎలా పిక్ అయింది? రికన్సిలేషన్ అకౌంట్. మనం రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. రికన్సిలేషన్ ఎంట్రీ ఇది. డొమెస్టిక్ చూడండి, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ 100 500 అనేది రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తాం, ఎందుకు ఇస్తాము? దీని పర్పస్ మీరు ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే అది 2 వేలో రిఫ్లెక్ట్ అవుతుంది. 2 వేలో రిఫ్లెక్ట్ అవుతుంది. రికన్సిలేషన్ ఎంట్రీ. రికన్సిలేషన్ ఎంట్రీ అంటారు దీన్ని. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను ఇంతకు ముందు. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? రికన్సిలేషన్ అకౌంట్ అంటే రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ది మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అని చెప్పాను. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ మీరు ఏదైనా పోస్ట్ చేయండి, వెండర్ ఆర్ కస్టమర్ అకౌంటింగ్ ఎంట్రీ, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్. If you can post any accounting entry, vendor invoice or customer invoice accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. Main ledger ga reflect avutundi as well as sub ledger ga kuda reflect avutundi. Reconciliation is the main ledger. Idi main ledger. Idi reconciliation entry. Entry view ki ellandi. ఇది మెయిన్ లెడ్జర్ అండి. సబ్ ఇది సబ్ లెడ్జర్. ఓకే, ఇది సబ్ లెడ్జర్. ఓకేనా? ఇది సబ్ లెడ్జర్ అన్నమాట. రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ, వెండర్ ఎంట్రీ ఆర్ కస్టమర్ ఎంట్రీ, ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్. ఇది నేను మీకు నోట్స్ ఇస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే 2 వేలో డేటా అనేది ట్రాక్ అవుతుంది. అది
సో ఎంట్రీ పోస్ట్ చేసాం. వెండార్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం. సక్సెస్ఫుల్ గా వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. సో వెళ్ళండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N కమాండింగ్ ఫీల్డ్ ఇవ్వండి /n FBL1N. సో వెండార్ నంబర్ తీసుకున్నాం చూడండి, వెండార్ నంబర్ ఇంతకుముందు GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళాం FBL3N. ఇది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో వెండార్ ఇన్వాయిసెస్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఏమేమి క్లియర్ అయిపోయినాయి, ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకుంటాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండార్ నంబర్ 14. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, ఇక్కడ రెడ్ బల్బ్ ఉంది. రెడ్ బల్బ్ అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్ ఇన్వాయిస్ పే చేయాలి. ఆ బెల్ సింబల్ దగ్గర కర్సర్ ఉంచండి, బెల్ సింబల్ దగ్గర. బెల్ సింబల్ పైకి మూసి కరెక్ట్ దానిపైన ఉంచండి. కరెక్ట్ గా ఉంచారా? డ్యూ అని వస్తుంది అక్కడ, కర్సర్ ఉంచితే కరెక్ట్ గా ఉంచాలి. చూసారా, డ్యూ అంటే వెంటనే వెండార్ కి పేమెంట్ చేయాలి. డ్యూ. రెడ్ బల్బ్ అసైన్మెంట్ ఫీల్డ్, ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెంబర్ అనేది ఎవరు చెప్తారు? అసైన్మెంట్ ఫీల్డ్, ఈ నెంబర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? వెరీ గుడ్. At the time of vendor creation, we have specified the vendor number. Vendor number assignment field లో పాపులేట్ అవుతుంది. పైన ఉంది vendor number చూడండి 14. ఎక్కడుంది చూపించండి సార్. 14 మనం వెండార్ క్రియేట్ చేసే టైంలో ఏం తీసుకున్నాము? వెండార్ నంబర్ ని షార్ట్ కీగా అసైన్ చేసాం. సో ఈ 14 అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. రెడ్ బల్బ్ పెండింగ్ ఉంది, డ్యూ. రేపు మార్నింగ్ చూస్తే ఇన్వాయిస్ ఓవర్ డ్యూ ఉంటుంది, ఓవర్ డ్యూ అవుతుంది. కాబట్టి వెండార్ ఇన్వాయిస్ ని మనం పేమెంట్ చేయాలి, ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. వెండార్ ఇన్వాయిస్ అనేది మనం క్లియర్ చేయాలి. ఓకే, వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాము. నోట్ చేసుకోండి టీ కోడ్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. వెండార్ ఇన్వాయిస్ న్యూ సెషన్ తీసుకోండి. వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? 10,000 ఎంట్రీ పోస్ట్ చేసాం, క్లియర్ చేస్తున్నాం. F-53 ఎంటర్ చేయండి. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ టైప్ ఏముంది? KZ. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏంటి? KR. మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఏ డాక్యుమెంట్ వచ్చింది? వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ KR. ఇది వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ KZ. ఇక్కడ KZ వస్తుంది అనమాట. క్లియరింగ్ అంటే KZ వస్తుంది. ఓకేనా, వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు కదా. నెక్స్ట్ కింద అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ అకౌంట్ బ్యాంక్ డేటా దగ్గరికి వెళ్ళండి. బ్యాంక్ డేటా పైన బ్యాంక్ డేటా ఉంది చూడండి. డ్రాప్ డౌన్ షీట్. వెండార్కి పేమెంట్ ఎలా చేస్తాము? బ్యాంక్ ద్వారా చేస్తాం, అంతే కదా. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. కంటిన్యూ. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు వెండార్కి పేమెంట్ ఎలా చేస్తారనేది మీ ఇష్టం, ఎట్లయినా తీసుకోవచ్చు. ఓకే, అమౌంట్ ఇవ్వండి. ఎంత? 10,000 కదా. ఎంత వాల్యూ, ఎంత ఇన్వాయిస్ పోస్ట్ చేసాం మనం? 10,000 పోస్ట్ చేసాం. నెక్స్ట్ కిందకి రండి. అకౌంట్ కింద వన్ మోర్ అకౌంట్ ఉంది. ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. వెండార్ తీసుకోండి. ఇక్కడ వెండార్సే రిఫ్లెక్ట్ అవుతాయి. చూసారా, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ టైప్ KZ. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది? KZ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి KR, పేమెంట్ క్లియరింగ్ కి KZ. సో బ్యాంక్ ద్వారా పే చేస్తారా, క్యాషా? అకౌంట్ తీసుకోవాలి. 200, 100 అకౌంట్ తీసుకున్నాం. అమౌంట్ ఎంత? అమౌంట్ క్లియర్ చేస్తున్నాము? 10,000.
ఏ వెండర్ క్లియర్ చేస్తున్నామో వెండర్ నంబర్ కరెక్ట్ గా అదే వెండర్ తీసుకోవాలి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసింది డాక్యుమెంట్ వెండర్ నంబర్ 14 కి ఏఎంఆర్ టెక్నాలజీస్ సేమ్ అదే నెంబర్ తీసుకోవాలి. అకౌంట్ టైప్ కే ఉంది చూసారా, కే అంటే ఏంటి వెండర్, డ్రాప్ డౌన్ చేయండి. డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, ఏ అంటే అసెట్స్. ఇవి మనకు తెలుసు ఆల్రెడీ. అకౌంట్ టైప్స్ మీకు ఐడియా ఉంది. క్లోజ్ చేయండి. కే కాబట్టి కే ఇచ్చాం. నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. చూసారా అమౌంట్ ఇన్వాయిస్ బిక్ అయిన డాక్యుమెంట్ నెంబర్ ఇన్వాయిస్ నెంబర్ ఎంత 1001 పైన నెంబర్ చూడండి. ఇదే కదా ఇన్వాయిస్ పోస్ట్ చేసాం జస్ట్ నౌ. ఆ డాక్యుమెంట్ టిక్ అయింది ఆటోమేటిక్ గా. డాక్యుమెంట్ టైప్ ఏంటది కేఆర్. ఇన్వాయిస్ పోస్ట్ చేసాం కేఆర్ డాక్యుమెంట్. నెక్స్ట్ అమౌంట్ ఎంత 10,000. లాస్ట్ లో చూడండి కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. ఎంటర్డ్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఎంటర్డ్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్. ఎంటర్డ్ అమౌంట్ ఎంత 10,000, అసైన్డ్ అమౌంట్ కూడా 10,000. నాట్ అసైన్డ్ 00 ఉండాలి, ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. నాట్ అసైన్డ్ 00. ఓకే, గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ చూడండి, సిమ్యులేట్ చేయండి. చూడండి చూసారా వెంటనే పేమెంట్ చేస్తున్నాం. ఏఎంఆర్ టెక్నాలజీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్ ఇండికేట్ చేస్తుందండి. ప్రతి దానికి కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు కేఆర్ డాక్యుమెంట్ కేజెడ్ అనుకోండి, 25 ఇస్ ద డెబిట్ ఎంట్రీ, 50 ఇస్ ద క్రెడిట్. ఏఎంఆర్ టెక్నాలజీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 10,000. ఇది కేఆర్ అంటే ఇట్లానే ఉంటుంది. మళ్ళీ ఇది డిఫరెంట్ గా ఉందనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, 40 డెబిట్ 50 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ 25 డెబిట్ 50 క్రెడిట్. ఇట్లా వస్తుంది. సేవ్ చేయండి. సేవ్ ఈక్వల్ పోస్ట్. చూసారా డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ అంటే క్లియర్ అయిపోయింది. వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసేసాం. వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసేసాం. ఈ నెంబర్ ఎక్కడి నుండి రిఫ్లెక్ట్ అయిందో తెలుసు మీకు, కేఆర్ డాక్యుమెంట్ నుండి రిఫ్లెక్ట్ అయింది. 1501 కేఆర్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం, అక్కడ నుండి రిఫ్లెక్ట్ అయింది. OBA7 లో లేదంటే FBN1 ఏదైనా చెప్పచ్చు. ఓకే, క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? ఆ సెషన్కి వెళ్ళండి. వన్ మోర్ సెషన్, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. లిస్ట్ లోకి టాప్ లో లిస్ట్ ఉంది, రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్, ఏమీ లేవు, నో. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి ఓపెన్ ఐటమ్ ఉంది. ఓపెన్ ఐటమ్, ఓపెన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ కనిపిస్తాయి. సో మనకు పెండింగ్ ఏం లేవు కాబట్టి క్లియర్ లో చూద్దాం. క్లియర్కి వెళ్ళండి. క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా క్లియర్ అయిపోయింది. గ్రీన్ బల్బ్ అంటే ఏంటి? క్లియర్ అయినట్లు. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్ చేసేసాం. క్లియర్ అయిపోయింది. క్లియరా? క్లియరా కదా? క్లియర్ సార్. ఇట్లా మనం చాలా నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా FB60లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం, F-53లో వెండర్ పేమెంట్ చేసాం. గుర్తుపెట్టుకోండి, FB60లో వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం, F-53లో వెండర్ కి పేమెంట్ చేసాం, అంటే క్లియరింగ్ కూడా చేసేసాం. ఇట్లా నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో నంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేస్తాము. సో జిఎల్ కంప్లీట్ అయింది అనుకోకండి, జిఎల్ ఎండింగ్ వరకు ఉంటుంది, అకౌంట్ పేయబుల్ ఎండింగ్ వరకు ఉంటుంది, అకౌంట్ రిసీవబుల్ ఎండింగ్ వరకు. ఈ వెండర్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. కాబట్టి వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చేస్తూనే ఉంటాం మనం. ఓకేనా? తర్వాత ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి.
సో రికన్సిలేషన్ అకౌంట్, వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ వల్ల ఎంట్రీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో నేను చెప్పాను. నేను చాట్ బాక్స్ లో డేటా కాపీ చేశాను, యాడ్ చేసుకోండి. కాపీ పేస్ట్ చేశాను, డేటా కొంత అది యాడ్ చేసుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది రికన్సిలేషన్ అకౌంట్. వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? So reconciliation account is the main ledger, vendor or customer is the sub ledger. Font sizing please change. Reconciliation account is main ledger, vendor or customer is sub ledger. If we can post any document entry like vendor or customer accounting entries, the value should be reflected sub ledger as well as main ledger అని చెప్పొచ్చు. ఇది చెప్పండి ఇంటర్వ్యూలో అడిగితే. రికన్సిలేషన్ అకౌంట్ మీకు అర్థమైంది. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాం కదా, దానివల్ల ఎంట్రీ ఎలా రిఫ్లెక్ట్ అయింది? 2 ways లో రిఫ్లెక్ట్ అయింది. 2 ways లో రిఫ్లెక్ట్ అయింది. గుర్తుందా లేదా? చూసారు కదా మనం, మీరు చూసారా లేదా? 2 ways లో రిఫ్లెక్ట్ అవుతుంది ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది. ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఎలా ఉంది? వెండార్ అకౌంట్ ఎటా, రా మెటీరియల్ అకౌంట్ ఎటా టు వెండార్ అని ఉంది. తర్వాత ఎలా రిఫ్లెక్ట్ అయింది? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కూడా రిఫ్లెక్ట్ అయింది, మనం చెక్ చేసాం. సో రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వటం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్. పర్పస్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ ఆర్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అని చెప్పాలి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ ఆర్ వెండర్, if you can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger and sub ledger అని చెప్పాలి. ఎంట్రీ వ్యూలో చూస్తే ఏమొస్తుంది? సబ్ లెడ్జర్ వస్తుంది. ఎంట్రీ వ్యూలో సబ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. జనరల్ లెడ్జర్ వ్యూలో చూస్తే ఐఎమ్ సారీ, ఎవరైనా డిస్టర్బ్ చేయకండి. ఎంట్రీ వ్యూలో చూస్తే ఒక వేలో కనిపిస్తుంది. మనకి మెయిన్ లెడ్జర్ కావాలంటే 1 more వేలో చూసుకోవచ్చు అనమాట. అది మనం చూసాం కదా ఎస్ఏపీలోకి వెళ్ళి. సో మనం డిఫరెంట్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈ డాక్యుమెంట్స్ అని ఎవరు చెప్తారు? FP03 సార్. వెరీ గుడ్, FP03కి వెళ్ళండి. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేసాం. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? FP03 ట్రాన్సాక్షన్ కోడ్ లో స్టోర్ అవుతాయి. వెళ్ళండి. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్, వెండర్ ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిసెస్, FP03కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇచ్చారు, ఎంటర్ చేయండి. ఎంటర్. ఇవన్నీ మీరు పోస్ట్ చేస్తారు. ఎస్ఏ డాక్యుమెంట్, రివర్సల్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. కేజెడ్ కూడా ఉంటాయి లాస్ట్ లో. ఓకే, చూసారా? కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం 6th date, లాస్ట్ నుండి 2nd one వెండర్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయండి, దాని కింద కేజెడ్ ఉంది, పేమెంట్. ఇవి చేసాం మనం. డబుల్ క్లిక్ చేయండి కేఆర్ పైన. చూసారా? ఇది సబ్ లెడ్జర్. మెయిన్ లెడ్జర్ ఎలా వస్తుంది? జనరల్ లెడ్జర్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇది డొమెస్టిక్. చూడండి, రా మెటీరియల్ అకౌంట్ ఎట్ టు డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ 2 వేలో పోస్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది రికన్సిలేషన్ అకౌంటింగ్ ఎంట్రీ. అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్లాసెస్ ఏంటి? ఈ క్లియరింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, ఇవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. చాలా సింపుల్ గా ఉంటాయి. వెండర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయటము యాజ్ వెల్ యాజ్ క్లియర్ చేయటం. చాట్ బాక్స్ లో ఇమేజ్ చూడండి. టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, ఇవి రేపు చేద్దాం. ఓకేనా? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ రేపు మార్నింగ్ చేద్దాం. ఇవన్నీ యాక్చువల్గా ఒకే క్లాస్ లో కంప్లీట్ అవ్వాలి, కొంచెం లెంత్ తీసుకుందాం మనం. నిన్ననే కంప్లీట్ అవ్వాలి, అంటే ఈ క్లాస్ కూడా టైం లేదని కంప్లీట్ చేసేసి 2 days తీసుకుందాం. ఓకే, ఫైన్. ఇది సెషన్ అండి. నెక్స్ట్ ఇవి చేద్దాం. నెక్స్ట్
క్లియరింగ్స్, స్టాండర్డ్ క్లియరింగ్ టైప్స్ అన్నమాట. స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఎలా చేయాలో రేపు చూద్దాం. ఓకే, క్లియర్ కదా? క్లియరా కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.